హాయ్ అందరికీ ఈరోజండి కంద పులుసు పెడుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కంద పులుసు కందని శుభ్రంగా పొట్టంతా తీసేసుకోవాలి. తొక్కంతా తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఒక గిన్నె తీసుకుని నీళ్లు పోసుకుని ఆ ముక్కల్ని ఉడకబెట్టాలి. పొయ్యి మీద పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఉడికితే మనకు దురద అనేది ఉండకుండా ఉంటుందండి. చాలా మెత్తగా ఉడికితేనే కూర టేస్ట్ వస్తుంది మనకి. ఉడికిన తర్వాత నేను చింతకాయలు తీసుకుంటున్నాను. కొత్త చింతపండు కదా, అయితే నేను చింతకాయలు తీసుకున్నాను. మీరు చింతపండు కూడా తీసుకోవచ్చు. పొట్టు తీసేసి నీటిలో నానబెడుతున్నాను. నానబెట్టి పక్కన పెట్టుకుంటాను. పక్కన పెట్టుకున్న తరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనిద్దాం. బాగా మగ్గిన తరువాత కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుని బాగా కలుపుకుందాం. పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు బాగా కలర్ వస్తాయండి. తర్వాత బాగా మగ్గిన తర్వాత టమోటాస్ కూడా వేసుకుందాం. టమోటా వేసిన తర్వాత మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాం. బాగా మగ్గాలి. బాగా మగ్గితేనే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. మగ్గిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. అలాగే కారం కూడా వేసుకుందాం. వేసుకున్న తర్వాత బాగా కలుపుకుని కొంచెం మగ్గనివ్వాలి. మగ్గితే ఆ పచ్చి వాసన అనేది పోతుంది. పోయిన తర్వాత అలాగే ఉడకబెట్టిన కంద ముక్కలు వేసేసుకుందాం. కంద ముక్కలు వేసుకున్న తర్వాత కలుపుకుని అందులో కొంచెం నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసుకుంటే ఆ నీటికి ఇంకా బాగా మెత్తగా ఉడుకుతుంది కంద. డైరెక్ట్గా చింతపండు పోయకూడదు. చింతపండు పోస్తే ముక్క అనేది గట్టి వచ్చేస్తుంది. కొంచెం వాటర్ పోసుకుని వాటర్ బాగా మరిగిన తర్వాత చింతపండు వాటర్ అనేది పోసుకోవాలి. చింతపండు నీళ్ళు పోసుకొని మూత పెట్టి బాగా మగ్గనిద్దాం. తర్వాత మగ్గిన తర్వాత అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కంద పులుసు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్